శివుడి ఆజ్ఞలేందే చీమైనా కుట్టదంటారు కదా. సేమ్ ఆ దేవుడి ఆజ్ఞలేందే మనం ఏం చేయలేము. నాకైతే చాలా కోరికలే ఉంటాయి, అంటే రకరకాల టెంపుల్స్ విజిట్ చేయాలని. ఆ దేవుడు మాత్రం మనం ఎక్కడికి రావాలనుకుంటామో అక్కడికే రానిస్తుంటాడు. సేమ్ అలాగే ఇవాళ డే 3 రోజు సెకండ్ #2 అన్నప్రసాదం అనమాట నాది. ఇది #2 అంటే సేమ్ సెకండ్ ప్రసాదం అన్నప్రసాదం తీసుకుంటాను. ఇక్కడనే మా గల్లికా గణేష్ చోటా గణేష్ దగ్గర జరిగిందనమాట. అండ్ అక్కలందరూ ఇట్లా మంచిగా ఎల్లో శారీస్ కట్టుకొని ఫుడ్ అయితే అమేజింగ్గా ప్రిపేర్ చేసిర్రు. బగారా రైస్, టమాటో పప్పు, ఆలు వంకాయ కర్రీ, ఇంకా సాంబార్, పులిహోర, పరవాన్నం, ఇంకా సేమియా పాయసము. చాలా అద్భుతంగా ఉండే. వంటలన్నీ మంచిగా అయినాయి. మీ సైడ్ జరుగుతున్నాయా అన్నదానాలు? నా కమెంట్ సెక్షన్లో చెప్పండి. మొత్తం అన్నం తిన్న తర్వాత మీ రియాక్షన్ ఏంటి అంటే అన్నదాత సుఖీభవ అనే కొటేషన్ అనుకుంటారా లేదా చెప్పండి. నాకైతే కడుపు నిండా తృప్తిగా నేను అన్నదాత సుఖీభవ అనుకొని ఇంటికి వచ్చేసిన. పిల్లలతోటి మంచిగా టైం స్పెండ్ చేసినట్టు అనిపిస్తుంది. అంటే నార్మల్గా ఇద్దరు పిల్లలు ఉన్న వాళ్ళు ఎక్కువ అబ్బా పిల్లల్ని తీసుకొని బయటికి ఏమి వెళ్తాము అని అనుకుంటాం కదా. కానీ ఈ నవరాత్రుల టైంలో మంచిగా నా ఇద్దరు పిల్లల్ని తీసుకొని నేను బయటికి వెళ్ళి కొంచెం టైం స్పెండ్ చేస్తున్నాను అనమాట. బయట ఎప్పుడు ఇంట్లోనే అవుతుంది, ఇట్లా పిల్లల్ని బయటికి తీసుకొని వెళ్తే కూడా చాలా బాగా అనిపిస్తుంది. అండ్ అర్జున్ నేను ఇక్కడ చేసేస్తున్నాం అనమాట నైట్ టైము. చాలా బాగా జరిగింది. ఆ దేవుడు ఆశీస్సులు మీ అందరికీ ఉండాలని కోరుకుంటున్నా. అండ్ నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. అండ్ లాస్ట్లో అక్క తాంబూలం కూడా ఇచ్చింది. నా వీడియోస్ ఇంకా మీరు చూడాలనుకుంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా నా ఛానల్లో చాలా వీడియోస్ ఉన్నాయి, వెళ్ళి చూసేయండి. మీ గల్లికా గణేష్ దగ్గర అన్నదానాలు జరుగుతున్నాయా? నా కమెంట్ సెక్షన్లో చెప్పండి.